Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 66 points gain అయ్యి 73,872 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 27 పాయింట్స్ గెయిన్ అయ్యి 22,406 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 159 పాయింట్స్ గెయిన్ అయ్యి 47,456 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ పర్టికులర్ గా నిఫ్టీ పరంగా మార్నింగ్ నేను మీతో షేర్ చేసిన ఆర్ ప్రీవియస్ గా కూడా మనం చూస్తున్న ఇంపార్టెంట్ లెవెల్స్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే సుమారుగా ఒక 60 పాయింట్ జోన్ లో ప్యూర్ కన్సాలిడేషన్ నిఫ్టీలో కనిపిస్తే బ్యాంక్ నిఫ్టీలో ఒక సార్ట్ ఆఫ్ వోల్టాలిటీ ఉంది. ఓపెనింగ్ నుంచి కొంత టాప్ వెళ్తూ సడన్ గా డిప్ అయింది ఒక 300 పాయింట్స్. అగైన్ అక్కడి నుంచి డే హైస్ దగ్గరగా బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఇవాళ ట్రావెల్ అయ్యాయి. బట్ ఇవాళ మీరు కంపేర్ చేస్తే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5% దగ్గరగా డౌన్ లో క్లోజ్ అయింది. మీన్స్ స్మాల్ క్యాప్స్ రెడ్ లో ఉన్నాయి అండ్ మిడ్ క్యాప్స్ 0.2% ఉన్నాయి. అండ్ మెయిన్ ఇండెక్స్ కూడా ఏం అంత పాజిటివ్ గా లేవు, అంత స్ట్రాంగ్ గా లేవు. బట్ కంపేర్డ్ విత్ మెయిన్ ఇండెక్స్ స్మాల్ క్యాప్స్ 0.5% ఫాలో అవుతున్నాడు. మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళ మార్కెట్ పెరిగింది, కొంత రికార్డ్ హైస్ లో క్లోజ్ అయిందని చెప్పుకోవడానికి స్టేట్మెంట్స్ పనికొస్తాయి, కానీ పోర్ట్ఫోలియోస్ కి ఏమాత్రం ఉపయోగం ఉండదు. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో ఎక్కువ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో డెఫినెట్లీ వాళ్ళవేమి ఇవాళ అంత స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తుండవు. అండ్ పర్ఫార్మ్ చేసిన కూడా ఇవాళ మీరు గమనిస్తే పిఎస్యుఏ ఆ బిహెచ్ఎల్ కానీ సెయిల్ కానీ ఆయిల్ ఇండియా కానీ మోస్ట్ ఆఫ్ ద పిఎస్యు స్టాక్స్ లో బెటర్మెంట్స్ కనిపించాయి. అవి స్ట్రాంగ్ గా ఉన్నాయి. బట్ ఇతర స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ ఇవాళ కనిపించింది. రీసెంట్ టైమ్స్ లో కూడా నేను రిపీటెడ్ గా పదే చెప్పడానికి కూడా కారణం అదే. కంపేర్డ్ విత్ లార్జ్ క్యాప్స్ రీసెంట్ డేస్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో మొమెంటం వీక్ అవుతుంది. సో ఇది ఇంకొకసారి రీసెంట్ టైమ్స్ లో ఇది వరుసగా ప్రూవ్ అవుతుండడం స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ పరంగా. సో అగ్రెసివ్ గా అక్కడ పెడుతున్న వాళ్ళు, పెట్టుబడులు పెడుతున్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ కమింగ్ టు మార్కెట్స్, ఇవాళతో అగైన్ ఇంకొక కొత్త హైని నిఫ్టీ మేక్ చేస్తున్నట్టు. అండ్ రీసెంట్ డేస్ లో మార్కెట్ సాటర్డే క్లోజ్ అయిన తర్వాత సాటర్డే వీడియో చేశాక మార్కెట్ లో ఉంటున్న డేటా పాయింట్స్ అన్నిటిని అనాలిసిస్ చేస్తూ ఉంటే కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ మీతో షేర్ చేయాలనిపించింది. వాటి గురించి మాట్లాడుకుందాం. బట్ మాట్లాడుకునే ముందు గ్లోబల్ గా కొన్ని ఇంపార్టెంట్ సినారియోస్ నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఉండబోతున్నాయి. వాటి కారణంగా మన మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతాయి. జాగ్రత్తగా ఉండండి. అలర్ట్ అని నేనైతే చెప్పట్లేదు, బికాస్ నేను కూడా వాటిని అంతా సీరియస్ గా చూడట్లేదు. బట్ కొన్నిసార్లు అవుట్ ఆఫ్ సర్ప్రైజ్ ఏదైనా జరగచ్చు కదా. సో అట్లీస్ట్ ఇవి ఉన్నాయని చెప్తున్నానంతే. మళ్ళీ చెప్తున్నా, చాలా ఈవెంట్స్ నేను మీతో ఇప్పుడు మెన్షన్ చేస్తాను. అవన్నీ ఇంపార్టెంట్ అని అయితే చెప్పట్లేదు. ఇంపార్టెంట్ అన్న రోజు అలర్ట్ అని చెప్తాను, జాగ్రత్త అని చెప్తాను. అవి ఎలాగో నేను మీకు మెన్షన్ చేస్తా. బట్ ఈవెంట్స్ ఒక్కటే చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. రేపు యుఎస్ కి సంబంధించిన డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్ ఉంటారు కదా, వాళ్ళ రిలేటెడ్ గా మెయిన్ పర్సన్స్ ఒక మోస్ట్ ప్రాబ్లీ ఆ మెయిన్ పర్సన్స్ డొనాల్డ్ ట్రంప్ అండ్ జో బైడెన్ గారే. వాళ్ళ రిలేటెడ్ గా మనకి డేటా రేపు ఉంటది, ఎవరు నెక్స్ట్ ఎన్నికల్ని లీడ్ చేయబోతున్నారని. అండ్ చైనాకి సంబంధించిన ఎన్పిసి డేటా, జస్ట్ మీరు చైనా ఎన్పిసి అని కొట్టండి. ఇందులో ఎకానమీ గురించి, 2024 జీడిపి గ్రోత్ రేట్ గురించి, వీటి గురించి డిస్కషన్స్ ఉంటాయంటున్నారు. అది వెనస్డే ఉంటది. నెక్స్ట్ ఆ సేమ్ వెనస్డేనే జోల్స్ డేటా ఉంటది, థర్స్డే జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా ఉంటది అండ్ ఫ్రైడే పేరోల్ డేటా ఉంటది. ఇది విన్నాక అన్ని రోజులు ఏదో ఒకటి ఉందంటున్నారు, ఇంకెలా ట్రేడ్ చేయాలని అంటారు. అందుకే చెప్తున్నా, ఇవి ఏవి ఇంపార్టెంట్ అని నేను అనుకోవట్లేదు. బట్ ఈ ఈవెంట్స్ ఉన్నాయి బికాస్ సడన్ గా వాటి రిలేటెడ్ గా ఏదో ఒక అప్డేట్ వచ్చేసింది అనుకోండి, ఇది ముందుగా తెలుసుంటే మేము అలర్ట్ అయింటాం కదా. నేనైతే సీరియస్ గా చూడట్లేదు, బట్ సీరియస్ గా చూద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో. ఆ వెనస్డే వస్తున్న జోల్స్ కానీ, థర్స్డే వస్తున్న జాబ్లెస్ క్లెయిమ్ కానీ, ఫ్రైడే వస్తున్న పేరోల్ కానీ, వాటిని అసలు కన్సిడర్ కూడా చేయట్లేదు. ఒకవేళ మార్కెట్ లో ఏదైనా సడన్ సర్ప్రైజ్ ఉంటే తప్పించి వాటికి మార్కెట్ కి సంబంధం ఉందని అయితే నేను అనుకోవట్లేదు. కొంత ఇంపాక్ట్ ఉంటుంది, కానీ ఒక సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అలర్ట్ అయిపోవాలనే అంత బిగ్ ఇంపాక్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ వెనస్డే ఉంటున్న చైనా ఎన్పిసి, నేషనల్ పీపుల్ కాంగ్రెస్ వాళ్ళ ఫోర్కాస్ట్, ఇది నేను కొంత ఇంపార్టెంట్ గా చూస్తున్నది. వాళ్ళు ఏదైనా స్టేట్మెంట్స్ చేస్తే ఏషియన్ మార్కెట్స్ ఏమైనా ఇంపాక్ట్ అవుతాయని, ఇది మనకి వెనస్డే అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ మార్కెట్స్ పరంగా వస్తే ఫిబ్రవరి 12th మీరు గమనిస్తే మన నిఫ్టీ ఉంటున్నది 21,616 దగ్గర. అక్కడి నుంచి చూస్తే సుమారుగా 800 పాయింట్స్ కి పైగానే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రీసెంట్ డేస్ లో పెరిగినట్టు. అండ్ ఈ పెరుగుతూ ఉండడంలో మాత్రం ప్రధానమైన రోల్ ప్లే చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. జస్ట్ అబ్జర్వ్ లాస్ట్ 1 month చార్ట్ 5% దగ్గరగా పెరిగింది. మార్కెట్స్ ఆల్ టైమ్ హై లో ఉన్నప్పుడు హెవీ వెయిట్ 5%, దట్టు లాస్ట్ 1 month లో కాన్స్టెంట్ గా ఎక్కడ డిప్ అయిపోకుండా కాన్స్టెంట్ గా పెరుగుతూ ఇవాళ కూడా 1% దగ్గరగా పెరగడం నిఫ్టీ ఆ మాత్రమైన పాజిటివ్ లో ఉండడానికి ప్రధాన కారణం. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టిల్ ఇప్పుడు కూడా ఓవర్ వాల్యూడ్ అయిపోయినట్టే కాదు. లైక్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో వచ్చిన ఓవర్ వాల్యుయేషన్, బజ్, ఆ యుఫోరియా ఇంకా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఉంటున్నట్టే ఏం కాదు. బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్లేయర్ అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ కాదు, హెచ్డిఎఫ్సి బ్యాంక్. దట్టు ఎఫ్టిఎస్సి వాళ్ళ రీబ్యాలెన్సింగ్ కూడా ఉంది ఈ మంత్ లో. అండ్ మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్స్ అండ్ కొన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ చెప్తున్న దాన్ని బట్టి 3 to 4% మూవ్ ఈ మంత్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఏదో పాయింట్ లో ఉంటుందనేలా ఎఫ్టిఎస్సి రీబ్యాలెన్సింగ్ అలా వస్తున్న $500 million ఒక ఫండ్ ఫ్లో ద్వారా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మూవ్ అవుతుందని అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మేబీ అవి రాంగ్ కూడా అవ్వచ్చేమో. బట్ అలా అయితే మాత్రం రిలయన్స్ స్టేబుల్ గా ఉంటూ కొంత టాప్ సైడ్ కి వెళ్తూ విత్
లిటిల్ మూవ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ కి వెళ్లడంలోను అండ్ నిఫ్టీ కొత్త ఆల్ టైమ్ హైస్ మేక్ చేయడంలో కూడా ఎక్కువ రోల్ అయితే ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎన్ఎస్సి వాళ్ళు చెప్తున్నది ఇప్పుడు ఒక కొత్త మైల్ స్టోన్ అయితే అచీవ్ చేశారని. 9 కోట్ల యూనిక్ ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ లో ప్రెసెంట్ ఉన్నారని చెప్తున్నారు. లాస్ట్ 5 months లోనే 1 కోటి కొత్త ఇన్వెస్టర్స్ మార్కెట్ లోకి వచ్చారని చెప్తున్నారు. అండ్ 6 నుంచి 7 కోట్లకు రావడానికి 9 నెలలు, 7 నుంచి 8 కోట్లకు రావడానికి 8 నెలలు, 8 నుంచి 9 కోట్లకు రావడానికి 5 నెలలే పట్టిందని చెప్తున్నారు. మరి ఎక్కడి నుంచి ఎక్కువ ఇన్వెస్టర్స్ వెళ్లారనుకుంటున్నారు? ఫ్రమ్ మహారాష్ట్ర 1.6 కోట్ల ఇన్వెస్టర్స్ దగ్గరగా ఉన్నారు. నెక్స్ట్ యూపీ నుంచే ఎక్కువ శాతం ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్నారు. ఉంటున్న యూనిక్ ఇన్వెస్టర్స్ 9 crores అండ్ లాస్ట్ 5 years లో 3 times దగ్గరగా ఇన్వెస్టర్స్ జంప్ అయ్యారని చెప్తున్నారు. ఇది నేను ఎందుకు మార్కెట్ అనాలిసిస్ లోనే మెన్షన్ చేస్తున్నానంటే రీటైలర్స్ యొక్క పవర్ ఆర్ రీటైలర్స్ యొక్క బయింగ్ కెపాసిటీ టైం టు టైం మార్కెట్ లో పెరుగుతుండడం. ఎఫ్ఐఎస్ 2,000 కోట్లు, 3,000 కోట్లు, 4,000 కోట్లు మార్కెట్ లో సెల్ చేస్తున్నా మార్కెట్ మహా అయితే ఒక 50 points, 100 points, 150, 200 points కరెక్ట్ అవుతుంది. అది కూడా గ్రాడ్యువల్ గా టైం టు టైం కరెక్ట్ అవుతుంది. దెన్ ఎప్పుడైతే అగైన్ ఎఫ్ఐఎస్ కొంత మొత్తంలో బై చేస్తున్నా 2,000-3,000 crores లో బై చేస్తున్నా మళ్ళీ మార్కెట్ సడన్ గా 350-400 points దగ్గరగా మూవ్ అవుతున్నాయి. సో సెల్ చేస్తున్నప్పుడు రీటైలర్స్ యొక్క బయింగ్ సపోర్ట్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా చేస్తూ ఉంటే ఎఫ్ఐఎస్ తిరిగి వస్తున్నప్పుడు మాత్రం మార్కెట్ సడన్ గా జంప్ అవుతున్నాయి. సినారియోని అర్థం చేసుకోండి. డిప్ వస్తున్నప్పుడు స్మాల్ గా ఉంది, పైకి పెరుగుతున్నప్పుడు వెరీ ఇంటెన్సిఫైడ్ గా ఉంది. అది రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో గ్రాడ్యువల్ గా మనం గమనిస్తున్నది. కాబట్టే మార్కెట్ ని నెగటివ్ గా చూడొద్దు, రేంజ్ బౌండ్ లో కూడా చూడొద్దు, బులిష్ గానే చూడాలని నేను పర్సనల్ గా చూస్తున్నానని రీసెంట్ డేస్ లో రిపీటెడ్ గా మీకు చెప్తూ వస్తున్నాను. కానీ ప్రెసెంట్ ఉంటున్న లెవెల్స్ నుంచి అంత బులిష్ గా చూడాలంటే రిస్క్ రివార్డ్ లిమిటెడ్ గా ఉంది. మీరే చెప్పండి, ఈ లైన్స్ మనం ఎప్పుడు డ్రా చేసుకున్నాం? ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి వెళ్తుంటే 950 కి బిలో వెళ్ళినంత వరకు మనం బులిష్ గానే చూడాలి, రేంజ్ బౌండ్ గా కూడా కాదు. బేరిష్ గా అసలు చూడొద్దు అనుకున్నాం. అప్ సైడ్ వస్తున్నప్పుడు ఫస్ట్ లెవెల్ 22,250 బ్రేక్ అయితే 22,540 ఇవాళ వెళ్ళిన హై నుంచి చూసినప్పుడు సుమారు ఒక 80 పాయింట్ జోన్ లో మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే ఉంది. ఈవెన్ ఇక్కడ బులిష్ పొజిషన్స్ తీసుకుంటున్న వాళ్ళు కూడా, హోల్డ్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ 540 దగ్గరకు వస్తున్నప్పుడు కొంత కాషియస్ గా ఉండండి. మన ఓవరాల్ వ్యూ బులిషే, బట్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి ఒక 200-300 పాయింట్స్ కరెక్ట్ అయింది అనుకోండి, లాజిక్కే లేదు, స్టాప్ లాస్ ఖచ్చితంగా హిట్ అవుతాయి. ఈవెన్ పొజిషనల్ బేసిస్ లో హోల్డ్ చేసిన వాళ్ళకైనా సడన్ డిప్ మార్కెట్ లో కనిపించొచ్చు. బట్ అది స్ట్రక్చరల్ గా మార్కెట్ ని బేరిష్ గా చేయనంత వరకు అది మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ. మీన్స్ ఎవ్రీ డిప్ నేను ప్రెసెంట్ అయితే ఒక బయింగ్ ఆపర్చునిటీ గానే మార్కెట్ లో చూస్తున్నాను అంటిల్ నేను అనుకుంటున్న ఈ ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ అయి క్లోజ్ అయ్యేంత వరకు. మరి ఎప్పటి నుంచో మనం చూసిన 22,250 ఈ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అబోవ్ వచ్చింది కదా, మరి దీన్నే ఇంపార్టెంట్ సపోర్ట్ గా పెట్టచ్చు కదా. 950 వరకు ఎందుకు వెళ్తున్నారు? అంత దూరం ఎందుకు? మనకి 450 పాయింట్స్ కింద నుంచి సపోర్ట్ అంటే ఫ్రెండ్స్, నేను ఈ రీసెంట్ డేస్ లో గమనించింది ఆల్ టైమ్ హైస్ బ్రేక్ చేసి అప్ సైడ్ కి వచ్చిన ప్రతిసారి ఏ లెవెల్ అయితే బ్రేక్ చేసిందో ఆ లెవెల్ కి పైకి వచ్చిన తర్వాత మళ్ళీ దాని దగ్గరికి వచ్చి ఆర్ ఇంకొంత డౌన్ కి వచ్చి కొంత కన్సాలిడేట్ అయి మళ్ళీ ఈసారి స్ట్రాంగ్ గా రివర్సల్ ఇచ్చినవి కూడా ఉన్నాయి. స్ట్రక్చరల్ గా మార్కెట్ ని బులిష్ గా చూడాలి అనుకుంటున్న వాళ్ళైతే 950 ని ఆర్ ఫ్రైడే లోని ఇదైనా అట్లీస్ట్ ఇంకొక 100 పాయింట్స్ అబోవ్ ఉంటది 2250. ఇంత దూరం వెళ్ళను నేను, 950 వరకు వెళ్ళాలనుకుంటే 2250 ఇంపార్టెంట్ సపోర్ట్. ఇంకా నేను ఇంతకు మించి అయితే ముందుకు రాలేకపోతున్నాను. సో 150 అనో 250 అనో ఏదో ఒక లెవెల్ ని మాట్లాడడం అయితే నాకు సరికాదనేది అనిపిస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ సినారియో కూడా ఇది ఎలా ఉంటాయంటే ఇంట్రాడే లెవెల్స్ లో ఉంటాయి మాట్లాడడానికి, బట్ ఇవి పొజిషనల్ గా ఇంపార్టెంట్ లెవెల్స్. 2250 మనకి ఫ్రైడే లో, అక్కడ నుంచి స్ట్రాంగ్ గా 350 పాయింట్స్ మార్కెట్ ర్యాలీ అయింది. జస్ట్ ఇమాజిన్, ఆ లో దగ్గర నుంచి 350 పాయింట్లు మార్కెట్ ని మూవ్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఆ లో దగ్గరికి వస్తున్నప్పుడు అగైన్ బై చేయాలని ప్రయత్నించరా? కాబట్టి ఇమీడియట్ గా ఈ లెవెల్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి రానంత వరకు మార్కెట్ ని బేరిష్ గా చూడొద్దు. ఫస్ట్ థింగ్, బుల్స్ యొక్క సపోర్ట్ ఫెయిల్ అయిందని మనకు తెలియాలంటే ఫ్రైడే లో మనకి బ్రేక్ అయ్యి బిలో మార్కెట్ క్లోజ్ అవ్వాలి. అండ్ అక్కడతో ఫస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ మనకి క్లియర్ అయిపోతున్నట్టు. సెకండ్ ది 21,950. ఇది నేను ఎందుకో మీకు చెప్పాల్సిన లాజిక్ లేదని అనుకుంటున్నాను. ఇది చాలా టైమ్స్ చాలా లాజిక్స్ తో మనం ఈ 21,950 చూసాం. అండ్ 21,850 అరౌండ్ February 22, February 29 మీరు గమనిస్తే ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్స్ నుంచే మార్కెట్ ఇంతలా స్ట్రాంగ్ గా ర్యాలీ అయింది. సో ఎగ్జాక్ట్లీ 100 పాయింట్స్ దూరంలో 2250, 22,950 అండ్ 22,850. అండ్ అక్కడతో అయిపోయిందా? 750 ఇంపార్టెన్స్ కూడా మీకు తెలుసు. సో ఎగ్జాక్ట్లీ 100 పాయింట్ దూరంలో 4 ఇంపార్టెంట్ సపోర్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో నేను పర్సనల్ గా అయితే ఈ 750 బ్రేక్ అవ్వనంత వరకు అయితే నేనైతే బేరిష్ గా థింక్ చేయాలనుకోవట్లేదు. సో ఆల్మోస్ట్ ఒక 650 పాయింట్ దూరంలోనే నాకు ఒక లాజికల్ పాయింట్ అయితే కనిపిస్తుంది. బికాస్ ఇక్కడ నుంచి కొంత ఫాల్ అయి 22,050 దగ్గరికి వచ్చింది కదా, ఆ 22,000 బ్రేక్ అయింది కదా అనుకుంటే 100 పాయింట్ దూరంలోనే ప్రీవియస్ గా వెరీ ఇంపార్టెంట్ గా ఉంటున్న లెవెల్స్ అన్ని ఉండిపోయాయి. కాబట్టి ఇంత దగ్గరగా నేనైతే ఎప్పుడు కూడా పొజిషనల్ గా ఇంత
ఇంత ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ సిస్టమ్ అయితే చూడలేదు. చాలా ప్రొటెక్టివ్ గా ఉంది మార్కెట్. ఆ లెవెల్స్ అన్ని బ్రేక్ అయితే తప్పితే నాకైతే కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అవ్వదు. అట్లీస్ట్ మార్కెట్ ని రేంజ్ బౌండ్ గా చూడాలి ఆర్ బేరిష్ గా చూడాలన్న కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అవ్వదు. సో ఒక ఫైన్ లాజిక్ ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ లెవెల్స్ అన్ని బ్రేక్ అవ్వందే నేను మార్కెట్ ని రేంజ్ బౌండ్ గాను ఆర్ బేరిష్ గాను నేను చూడను. బట్ బులిష్ విషయానికి వస్తే మార్కెట్ 22,050 లెవెల్ బ్రేక్ అయి బిలో క్లోజ్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ లో నేను బులిష్ ఆపర్చునిటీస్ కోసమే చూస్తూ ఉంటాను. ప్రెసెంట్ చూస్తున్నాను. ఒకవేళ మార్కెట్ వీక్ అయి డౌన్ సైడ్ కి వచ్చి 2250 ఆర్ అంతకంటే కొంచెం బిలో వచ్చింది అనుకోండి, మళ్ళీ వస్తున్న రివర్సల్స్ లోను బులిషే చూస్తాను. 150 దగ్గరకు వచ్చి రివర్సల్ అవుతున్నప్పుడు ఇంట్రాడే లెవెల్స్ బేసిస్ గాను బులిషే చూస్తాను. అలా ఫాలో అవుతూ 22,050 బ్రేక్ అయి బిలో క్లోజ్ అయిందంటే నా బులిష్ వ్యూ ని పక్కన పెట్టేస్తాను. వెయిట్ చేస్తాను మార్కెట్ లో అగైన్ 250 లెవెల్ అబౌవ్ వచ్చి సస్టైన్ అయ్యేంత వరకు. సో లాజిక్ సింపుల్. ప్రెసెంట్ బులిష్ గానే చూస్తున్నాను. టిల్ 22,050 మార్కెట్ బ్రేక్ చేసి బిలో క్లోజ్ అయితే బులిష్ వ్యూ అయితే పక్కన ఉంచుతాను. బట్ చెప్పాను కదా 22,050, 21,950, 21,850 అండ్ 21,750 4 ఇంపార్టెంట్ సపోర్ట్ 100 పాయింట్ దూరంలోనే ఉన్నాయి. కాబట్టి ఎగ్జిస్టింగ్ గా మనం గమనిస్తున్నవి ఏదో ఒక పాయింట్ లో మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ రివర్సల్స్ రావచ్చు. సో బేరిష్ వ్యూ ఆ లెవెల్స్ బ్రేక్ అయి బిలో క్లోజ్ అయ్యేంత వరకు తీసుకోవడం సరి కాదనేది నా ఒపీనియన్. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఏదో ఒకటి వైలెంట్ గా మూవ్ అయ్యి ఫుల్ గా ఫాలో అయ్యి ఏ లెవెల్ దగ్గరకు ఆ దగ్గరకు వచ్చి రివర్సల్ అవ్వడానికి కూడా స్ట్రాంగ్ రివర్సల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ 4 లెవెల్స్ బ్రేక్ అయి బిలో క్లోజ్ అయితేనే మార్కెట్ లో రేంజ్ బౌండ్ కానీ ఆర్ బేరిష్ గా కానీ మార్కెట్ లో నేను అబ్జర్వ్ చేస్తాను. అండ్ ఎప్పటి వరకు అయితే మార్కెట్ 22,050 అబౌవ్ లెవెల్స్ లో ఉంటుందో అప్పటి వరకు నేను మార్కెట్ ని బులిష్ గాని చూస్తూ వస్తాను. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ పరంగా కొంత కాషియస్ గా ఉండండి. అక్కడ మీకు కొంత వోల్టాలిటీ ఉండొచ్చు. అండ్ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ ఆల్మోస్ట్ 65% దగ్గరగా ఉన్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ 61,000 దగ్గరగా నెట్ షార్ట్ కాంట్రాక్ట్స్ నే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో కొంత అడ్వాంటేజ్ అయితే ఉంది షార్ట్ కవరింగ్ కి. 50% కూడా లేరు కాబట్టి షార్ట్ కవరింగ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. అండ్ క్యాష్ మార్కెట్ లో కూడా రీసెంట్ మంత్స్ లో సెల్లర్స్ గానే ఉన్నారు కాబట్టి ఏ మాత్రం వాళ్ళు మార్కెట్స్ లోకి ఎంటర్ అవుతున్నా అది అడ్వాంటేజ్ ని ఇస్తుంది. యుఎస్ మార్కెట్స్ ఫ్రైడే రికార్డ్ హై లో క్లోజ్ అయ్యాయి. నాస్డాక్ ఆఫ్టర్ డెల్ వాళ్ళ ప్రొజెక్షన్స్ ఎంటైర్ టెక్నాలజీ స్టాక్స్ అన్ని కూడా రైజ్ అయ్యాయి, ఇంక్లూడింగ్ డెల్, ఎన్విడియా సహా అన్ని కూడా రైజ్ అయ్యాయి. దీంతో నాస్డాక్ ఒక ఆల్ టైమ్ హై లో అయితే క్లోజ్ అయింది. బాండ్ ఈల్డ్స్ డ్రాప్ అయ్యాయి, డాలర్ ఇండెక్స్ డ్రాప్ అయింది, క్రూడ్ ఆయిల్ స్టేబుల్ గా ఉంది. గ్లోబల్ ఎకానమీ అండ్ గ్లోబల్ మార్కెట్స్ అని కూడా బులిష్ గానే మూవ్ అవుతున్నాయి. సో గ్లోబల్ గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. డొమెస్టిక్ గా జీడిపి ఫ్యాక్టర్ కూడా బానే వచ్చింది కాబట్టి మన డొమెస్టిక్ గా కూడా ఏ డిస్టర్బెన్స్ ప్రెసెంట్ అయితే క్రియేట్ అవ్వట్లేదు. కాబట్టి నెగిటివ్ గా మార్కెట్ ని చూడడానికి అన్లెస్ మార్కెట్ ర్యాలీ అయిపోయింది ఒక 150 పాయింట్స్ 150 పాయింట్స్ డిప్ ని ఎక్స్పెక్ట్ చేయడం తప్పితే లాజికల్ గా మార్కెట్ లో ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేయడానికి ఎటువంటి ఫ్యాక్టర్స్ మార్కెట్ లో కనిపించట్లేదు. కాబట్టి చెప్తున్నాను 20,050 మార్కెట్ బ్రేక్ చేసి బిలో క్లోజ్ అవ్వనంత వరకు మార్కెట్ లో నేను పర్సనల్ గా బులిష్ ఆపర్చునిటీస్ కోసమే ఇంట్రాడే లెవెల్స్ లో ఈవెన్ పొజిషనల్ గా కూడా ఆ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ బిలో క్లోజ్ అవ్వకుండా బేరిష్ ఆ రేంజ్ బౌండ్ యాక్టివిటీకి నేనైతే వెళ్ళాలనుకోవట్లేదు. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్స్ క్లోజ్ అయ్యాక ఒక బిగ్ అప్డేట్ అయితే టాటా మోటార్స్ వాళ్ళు ఇస్తున్నారు. టాటా మోటార్స్ లో మనకి కమర్షియల్ వెహికల్స్, ప్యాసింజర్ వెహికల్స్ అండ్ జేఎల్ఆర్ బిజినెస్ అన్ని ఉంటాయి కదా. కమర్షియల్ వెహికల్ బిజినెస్ అంటే పెద్ద పెద్ద ట్రక్స్, బస్సెస్ ఇవన్నీ మీకు కనిపిస్తుంటాయా? అవి కమర్షియల్ వెహికల్స్. ప్యాసింజర్ వెహికల్స్ అంటే టాటా నెక్సాన్ కానీ, టాటా పంచ్ కానీ, టాటా టియాగో కానీ, టిగోర్ ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి. కొత్త కొత్త లాంచెస్ అన్ని కనిపిస్తుంటాయి. అండ్ ఈవెన్ వీళ్ళు జేఎల్ఆర్, జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ కార్స్ ఉంటాయి కదా, ఎక్స్పెన్సివ్ పాష్ కార్స్ ఉంటుంటాయి కదా, అవన్నీ ప్యాసింజర్ వెహికల్ కిందకు వస్తాయి. ఇప్పుడు వీళ్ళ కమర్షియల్ వెహికల్స్ ని అండ్ ప్యాసింజర్ వెహికల్స్ ని ప్లస్ ఈవీ బిజినెస్ ని రెండు సెపరేట్ ఎంటిటీస్ గా డివైడ్ చేస్తారంటున్నారు. కమర్షియల్ వెహికల్స్ అండ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక కంపెనీ గాను, ప్యాసింజర్ వెహికల్స్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ ని ఇంకొక బిజినెస్ గాను డివైడ్ చేయబోతున్నారని, ఈ మొత్తం ప్రాసెస్ కి 12 to 15 మంత్స్ దగ్గరగా పట్టొచ్చని, అండ్ దీని కారణంగా ఎంప్లాయీస్ మీద, కస్టమర్స్ మీద అండ్ బిజినెస్ పార్ట్నర్స్ మీద ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదనేలా మార్కెట్ క్లోజ్ అయ్యాక టాటా మోటార్స్ వాళ్ళు చేస్తున్న ఈ అప్డేట్ డెఫినెట్లీ నేనైతే పాజిటివ్ గానే చూస్తాను. బికాస్ కమర్షియల్ వెహికల్స్, ప్యాసింజర్ వెహికల్స్ అండ్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్, జాగ్వర్ ల్యాండ్ రోవర్ ఇవి ఎప్పుడు ఒక సెగ్మెంట్ లో కూడా కమర్షియల్ వెహికల్ థీమ్ ఒకలా ఉంటది, ప్యాసింజర్ వెహికల్, ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ జేఎల్ఆర్ థీమ్ ఒకలా ఉంటది. ఇప్పుడు ఆ థీమ్ ట్రెండింగ్ లో ఉంది. ఇవి రెండు కూడా లిస్టెడ్ ఎంటిటీస్ గా తీసుకొస్తారంటున్నారు. కాబట్టి ఎవరెవరైతే టాటా మోటార్ షేర్స్ ని హోల్డ్ చేస్తుంటారో నెక్స్ట్ వచ్చే లిస్ట్ అయ్యే కంపెనీస్ లో కూడా షేర్స్ వస్తాయి. కాబట్టి ఎటువంటి కంగారు మనం పడాల్సిన నీడ్ లేదు. పర్సనల్ గా నేను పాజిటివ్ గా చూస్తున్నాను. మరి మార్కెట్ ఎలా చూస్తుందో తెలియదు. రేపు మార్కెట్ లో స్టాక్ రిలేటెడ్ గా వచ్చేమో డిసైడ్ చేస్తుంది. ఇది టాటా మోటార్స్ సంబంధించిన వెరీ బిగ్ అప్డేట్. నెక్స్ట్ 2 ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒకటి ఎన్టీపీసీ, ఇంకొకటి బిహెచ్ఎల్. ఫస్ట్ ఎన్టీపీసీ అప్డేట్ అర్థమైతేనే దానికి రిలేట్ అవుతున్న బిహెచ్ఎల్ అప్డేట్ అర్థమవుతుంది. ఎన్టీపీసీ వాళ్ళు ఫ్రెండ్స్ ఇది అయితే మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఇది ఇప్పుడు సర్ప్రైజింగ్ గా వస్తున్న
వస్తున్న అప్డేట్ ఏం కాదు, చాలా టైం బ్యాక్ నుంచి మార్కెట్ లో ఉన్న అప్డేట్. అండ్ దానికి ఒకసారి BHEL కూడా రియాక్ట్ అయింది. బట్ అనూహ్యంగా ఇవాళ ఇంతలా అదే సేమ్ అప్డేట్ కి ఇంకొకసారి రియాక్ట్ అయింది. అప్డేట్ ఏంటంటే సింగరాలిలో ఒక సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ NTPC వాళ్ళు 1600 మెగావాట్ కెపాసిటీ ఉన్న ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేస్తారనే ప్రీవియస్ గా అప్డేట్ చేశారు. 1600 డైరెక్ట్ కెపాసిటీ కాదు, 800 మెగావాట్ కెపాసిటీస్ ని కన్స్ట్రక్ట్ చేస్తారన్నారు. దానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? 17,195 కోట్లు. అండ్ ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి వన్ అండ్ ఓన్లీ లోయెస్ట్ బిడ్డర్ గా BHEL వాళ్ళు ఎన్నుకోబడ్డారు. అండ్ దాన్ని ప్రెసెంట్ NTPC బోర్డ్ అప్రూవ్ చేసి ఎస్ ముందుకు వెళ్దాం, ఇది స్టార్ట్ చేద్దాం ప్రాజెక్ట్, దీన్ని కన్స్ట్రక్ట్ చేద్దాం అనేలా NTPC వాళ్ళు ముందుకు వెళ్తూ ఉండడం. అండ్ ఇది ముందుకు వెళ్తుందంటే దానికి లాభపడేది, అది కన్స్ట్రక్ట్ చేయాలంటే ముందుకు రావాల్సింది BHEL వాళ్ళు కాబట్టి అడ్వాంటేజ్ BHEL కు ఉంటుందని NTPC వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ని ఓకే చేసి ముందుకు వెళ్లారు. NTPC పెరిగింది అండ్ ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకువెళ్లాల్సింది BHEL వాళ్ళు కాబట్టి BHEL కూడా ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో ర్యాలీ అయింది. అండ్ దీని రిలేటెడ్ గా BHEL వాళ్ళు కూడా అప్డేట్ చేశారు. మాకు ఇంకా ఏం ఆర్డర్ రాలేదు NTPC వాళ్ళు రిలేటెడ్ గా, ఈ సింగరాలి ప్రాజెక్ట్ అనుకున్నాం కదా, దాని రిలేటెడ్ గా వాళ్ళ దగ్గర నుంచి పనులను స్టార్ట్ చేయండి అనే మాకేం ఆర్డర్ రాలేదు. కానీ వీళ్ళే వన్ అండ్ ఓన్లీ బిడ్డర్, వీళ్ళే December 21 వీళ్ళు బిడ్ ని కూడా సబ్మిట్ చేశారు. అండ్ సబ్మిట్ చేసిన ఒకే ఒక్కరు వీళ్ళే కాబట్టి మోస్ట్లీ వీళ్ళకే ఈ ప్రాజెక్ట్ రావాలి. బికాస్ సబ్మిట్ ఒకరే చేశారు అండ్ వీళ్ళే లోయెస్ట్ అవుతారు కదా, ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటే వేరే విషయం. ద ఓన్లీ బిడ్డర్ వీళ్ళే కాబట్టి వీళ్ళకే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ ఇన్ ద సర్ప్రైజ్ సినారియో అది మొత్తాన్ని క్యాన్సిల్ చేసి ఇంకొకసారి బిడ్డింగ్ కి వెళ్తున్నారంటే అది అప్పుడు సర్ప్రైజ్ అవుతుంది, నెగిటివ్ సర్ప్రైజ్. బట్ మోస్ట్లీ మార్కెట్ బిలీవ్ చేస్తున్నది అయితే BHEL వాళ్ళే వేశారు, ఇంకా వాళ్ళే లోయెస్ట్, వాళ్ళకే వెళ్తుంది ప్రాజెక్ట్ అని. చూద్దాం. BHEL వాళ్ళైతే మాకు ఇంకా ఆర్డర్ రాలేదంటున్నారు. బట్ మార్కెట్ అయితే పనులు స్టార్ట్ చేస్తున్నారంటే ఇంకా వీళ్ళతోనే కదా స్టార్ట్ చేయాలా, ఇంకా ఆ కాన్ఫిడెన్స్ తోనే కదా NTPC వాళ్ళు కూడా ఈ అప్రూవల్ ఇచ్చుంటారని మార్కెట్ అయితే భావిస్తూ ఉంది. 2020 ఏప్రిల్ అనుకుంటా సుమారుగా 20 రూపీస్ లో ఉంటున్న స్టాక్ ఇప్పుడు 265 దగ్గరికి వెళ్ళింది. అంటే సుమారుగా 12 టైమ్స్ దగ్గరగా స్టాక్ లాస్ట్ 4 ఇయర్స్ లో రిటర్న్స్ ని డెలివర్ చేసినట్టు. నెక్స్ట్ సుజ్లాన్ అండ్ ఐనాక్స్ విండ్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అండ్ బిగ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇది నెగ్లెక్ట్ చేయాల్సిన అప్డేట్ అయితే కాదు, కొంత కాషియస్ గా ఉండాల్సిందే. సో వెరీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఉంటున్నాయి స్టాక్. అండ్ ఇదైతే ఇంకా అమలు కాలేదు, కానీ ఇదైతే వెరీ బిగ్ నెగిటివ్ అప్డేట్. ఒకవేళ నిజంగా మార్కెట్ లో కానీ జరిగితే మీరు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో గమనిస్తే MNRE వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వాళ్ళు రివర్స్ ఆప్షన్స్ ని మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఈ సేమ్ రివర్స్ ఆప్షన్స్ వల్లే చాలా వరకు ఐనాక్ విండ్ కానీ అండ్ సుజ్లాన్ వాళ్ళు కానీ ఇంపాక్ట్ అయ్యారు. పాస్ట్ లో గతంలో చాలా నెగిటివ్ గా వాళ్ళ ఎర్నింగ్స్ పోవడానికి కారణమైంది రివర్స్ ఆప్షన్స్. ఇవి తీసేశారు. ఇప్పుడు 2 సీల్డ్ కవర్స్ లో ఆప్షన్స్ లా ప్లెయిన్ వెనిలా ఆప్షన్స్ అయితే నిర్వహిస్తున్నారు. మళ్ళీ కానీ ఆ రివర్స్ ఆప్షన్స్ ని తీసుకొచ్చినట్లయితే అదే డెఫినెట్లీ సుజ్లాన్ అండ్ ఐనాక్స్ విండ్ వాళ్ళకైతే నెగిటివ్ ఉంటది. టారిఫ్లు ఎక్కువగా ఉండడం, విండ్ టారిఫ్లు ఎక్కువగా ఉండడం అండ్ అండర్ సబ్స్క్రిప్షన్ లో ఉంటూ ఉండడం, విండ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈ రివర్స్ ఆప్షన్స్ తీసుకురావాలనే ఆలోచనలో MNRE వాళ్ళు ఉంటున్నట్లయితే, మినిస్ట్రీ వాళ్ళు ఉంటున్నట్లయితే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ అది తీసుకొచ్చి లాస్ట్ టైమ్స్ పవర్ కంపెనీస్ ఇబ్బంది పడ్డాయి, ఈ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీస్ ఇబ్బంది పడ్డాయి. ఇలాంటివి తీసుకురాకపోవడమే మంచిది. బట్ ఒకవేళ తీసుకొస్తూ ఉంటే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుంటే IEX పరంగా ఎటువంటి అప్డేట్స్ అయితే CERC వాళ్ళ దగ్గర నుంచి వస్తే స్టాక్స్ ఇంపాక్ట్ అయ్యాయో అలాంటి ఇంపాక్ట్ ఈ స్టాక్స్ లో కూడా కనిపించడానికి హై ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఒక బిగ్ అలర్ట్ అయితే చూడండి అప్కమింగ్ డేస్ లో ఈ అప్డేట్ కానీ వస్తే డెఫినెట్లీ స్టాక్స్ కి సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అయితే తప్పదు. బట్ పర్సనలీ నేను అనుకోవడం అలాంటి డెసిషన్ ప్రీవియస్ గా తీసుకొని అది రాంగ్ అని తెలిసే కదా మళ్ళీ ప్రాసెస్ లోకి వచ్చారు, మళ్ళీ రివర్స్ ఆప్షన్ లోకి వెళ్తారని అయితే అనుకోవట్లేదు. బట్ యాజ్ అన్ అలర్ట్ అది కానీ మళ్ళీ తీసుకొస్తే డెఫినెట్లీ నెగిటివ్. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు పేటిఎం పేమెంట్ బ్యాంక్ రిలేటెడ్ గా 5 crore పెనాల్టీ వేసినట్టు, 5 crore ఫైన్ వేసినట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ని వైలేట్ చేసిన దానికి కాను వేసినట్లు ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి అయితే అప్డేట్స్ వస్తున్నాయి. సుమారుగా 5,49,00,000 ఫైన్ వేశారండో. మేబీ అది పేటిఎం కి పెద్దది కాదేమో, బట్ ఈ PMLA ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అండర్ లో వేశారు అండో. స్టాక్ పరంగా లిటిల్ నెగిటివ్ గా ఇవాళ అయితే ప్లే అయింది. అండ్ దీనికి పేటిఎం వాళ్ళు రెస్పాండ్ అవుతూ 2 years అగో డిస్కంటిన్యూ చేసిన బిజినెస్ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఈ పెనాల్టీ వేశారు. దాని తర్వాత వీళ్ళ మానిటరింగ్ సిస్టమ్స్ ని కూడా ఎన్హాన్స్ చేసి ప్రాపర్ నార్మ్స్ అన్నిటిని ఫాలో అవుతున్నారనేలా పేటిఎం వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. సో ఎప్పుడో డిస్కంటిన్యూ చేసిన బిజినెస్ రిలేటెడ్ గా ఈ పెనాల్టీ పడింది కాబట్టి మార్కెట్ కొంత ప్రెషర్ తో వదిలేసింది. బట్ ఇప్పుడు జరుగుతున్న బిజినెస్ పరంగా అలాంటిది ఏదైనా జరుగుంటే మాత్రం ఆ పెనాల్టీ కంటే కూడా ఆ యాక్టివిటీకి మార్కెట్ చాలా సీరియస్ గా తీసుకునేది. నెక్స్ట్ IRDA వాళ్ళు బిజినెస్ ఛానల్స్ లో వచ్చి ఇంటర్వ్యూస్ ఇస్తూ మెన్షన్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్స్, అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళు 25% గ్రోత్ రేట్ తో గ్రో అవుతారని అండ్ వాళ్ళ NIM నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అరౌండ్ 3% దగ్గరగా ఉంటుందని అండ్ ROE
25% దగ్గరగా ఉంటుందని. అండ్ ఇందాక అనుకున్నాం కదా రివర్స్ ఆక్షన్ మెకానిజం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని. ఒకవేళ వస్తే విండ్ జనరేషన్ అండ్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీస్ కి నెగిటివ్ అండ్ ఈ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్స్ చేస్తున్న IRDA వాళ్ళకి కూడా నెగిటివ్ కదా, వీళ్ళు కూడా అదే అంటున్నారు. అలాంటి రివర్స్ ఆక్షన్ మెకానిజమ్స్ మళ్ళీ తిరిగి వస్తాయి. ఇర్రేషనల్ బిడ్డింగ్ మళ్ళీ మార్కెట్ లో ఉంటదని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదని. సో ఎంటైర్ వాల్యూ చైన్ నెగిటివ్ గా ఇంపాక్ట్ అవుతుంది దాని కారణంగా. కాబట్టి చెప్తున్నాను అదే లాజికల్ డెసిషన్ అయితే కాదు. అండ్ గవర్నమెంట్ కూడా ఇల్లాజికల్ గా డెసిషన్స్ తీసుకుంటుందని అయితే నేను అనుకోవట్లేదు. వాళ్ళ కన్సర్న్ ఒకటే, పవర్ ప్రైస్ అనేది డిసైడ్ అవుతున్న విండ్ పవర్ ప్రైస్ అనేది కొంత హైయర్ సైడ్ ఉంది. రివర్స్ ఆక్షన్ తీసుకొస్తే చాలా మంది ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తారు. దాని కారణంగా ప్రైసింగ్ కంట్రోల్ లోకి వస్తుంది. అండ్ అండర్ సబ్స్క్రైబ్ కాకుండా మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఫుల్ గా వెళ్తాయి ముందుకు అని అనుకుంటున్నారు. కానీ వచ్చే ప్లేయర్స్ అందులో కూడా చాలా మంది జంక్ ప్లేయర్స్ ఉంటున్నారు. అండ్ పవర్ కంపెనీస్ వాళ్ళకి ప్రాజెక్ట్స్ అలాట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు క్వాలిటీ వర్క్ తో ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేయట్లేదు. దానివల్ల పవర్ కంపెనీస్ ఇబ్బందులు పడ్డాయి. అండ్ జెన్యూన్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటున్న విండ్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసిన కంపెనీస్ కూడా ఇబ్బంది పడ్డాయి. కాబట్టి అలాంటిది మళ్ళీ తీసుకురావడం అనేది ఒక లాజికల్ థీమ్ తో తీసుకొస్తే ఓకే ఏమో, కానీ లేకపోతే మళ్ళీ వెనక్కి మళ్ళీ రివర్స్ ఆప్షన్స్ తీసుకొచ్చినా మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసే డే ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. బట్ అలాంటి డే అయితే అసలు రాదు, రివర్స్ ఆప్షన్స్ రావని IRDA వాళ్ళు భావిస్తున్నట్లయితే అప్డేట్ చేశారు. బట్ అలాంటిది వస్తే ఎంటైర్ ఎకో సిస్టమ్ కి ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి స్టాక్ కూడా ఇవాళ 5% డౌన్ అయ్యి లోయర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. సో అలా జరిగితే మాత్రం IRDA కాదు, ఈ కంపెనీకి ఎంత నెగిటివ్ ఉంటుందో దానికంటే ఎక్కువే సుజలాన్ కి ఐనాక్స్ విండ్ కూడా ఉంటది. నెక్స్ట్ IRCTC గురించి మాట్లాడుకోవాలి. వస్తున్న అప్డేట్స్ ప్రకారం ప్రీవియస్ గానే మనం ఇది డిస్కస్ చేసుకున్నాం కదా, స్విగ్గీ రిలేటెడ్ గా వాళ్ళు MOU ని కుదుర్చుకున్నారు. అండ్ కొన్ని స్టేషన్స్ లో వీళ్ళు స్విగ్గీతో పార్ట్నర్ అయి స్విగ్గీలో ఆర్డర్ చేస్తే త్రూ IRCTC ద్వారా మనం కోచ్ లో ఉంటున్న ప్లేస్ కి వచ్చి ఫుడ్ ని డెలివర్ చేస్తున్నారని, దీని రిలేటెడ్ గా రేపు MOU ని వీళ్ళు సైన్ చేయబోతున్నారని. IRCTC వాళ్ళ ఈ క్యాటరింగ్ ప్లాట్ఫామ్ ద్వారా స్విగ్గీలో ఆర్డర్స్ ని ప్లేస్ చేసి ట్రైన్ లో ట్రావెల్ చేసినప్పుడు ఈ సర్వీస్ ని పొందొచ్చని. ఇది ఫస్ట్ 10 స్టేషన్స్ లో ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో. అయితే విజయవాడ అండ్ విశాఖపట్నంలో కూడా ఇవి అవైలబుల్ గా ఉంటుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ SMS ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. యూరోపియన్ డైరెక్టరేట్ ఫర్ క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ హెల్త్ కేర్ వాళ్ళు, యూరోపియన్ డ్రగ్ రెగ్యులేటర్ వాళ్ళు GMP ఇన్స్పెక్షన్ వీళ్ళ API మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్న API మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా 28th ఫిబ్రవరి టు మార్చ్ 1st నిర్వహించారు. అండ్ ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు. బట్ యూరోపియన్ డ్రగ్ రెగ్యులేటర్ వాళ్ళు వచ్చి ఇక్కడ GMP గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయా లేదా అని వీళ్ళ API ఫెసిలిటీలో ఇన్స్పెక్షన్ చేస్తున్నారంటే, ఇఫ్ ఆ ఇన్స్పెక్షన్ అవుట్కమ్ పాజిటివ్ అయితే దెన్ వీళ్ళ డ్రగ్స్ యూరోపియన్ మార్కెట్స్ లో కూడా బిజినెస్ కి అలౌ అవుతాయి. కాబట్టి మార్కెట్ దాన్ని ముందుగానే రీడ్ చేస్తుంది, పాజిటివ్ గానే ఉండొచ్చు అని. నెగిటివ్ గా ఉన్నాయంటే డెఫినెట్లీ స్టాక్ ఫాలో అవుతుందేమో. బట్ అది సర్ప్రైజ్ అయితే కాదు, బిగ్ నెగిటివ్ సర్ప్రైజ్ కాదు. బికాస్ ఇదేం వీళ్ళకి ఆల్రెడీ అప్రూవల్ ఉంటుంది కాదు, న్యూ అప్రూవల్ కాబట్టి. అండ్ చాలా చిన్న కంపెనీ, 1400 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి ఒక జియోగ్రఫీ ఓపెన్ అవుతుంది బిజినెస్ పరంగా అంటే అది బిజినెస్ పరంగా ఒక బిగ్ న్యూసే. కాబట్టి ఇలా ఒక ఇన్స్పెక్షన్ జరుగుతుంది అనగానే అది మోస్ట్లీ పాజిటివ్ సైడ్ ఉంటది. ఉంటే స్టాక్ రిలేటెడ్ గా అది బెనిఫిట్ అవుతుందని స్టాక్ లో ముందుగానే స్ట్రాంగ్ మూవ్ ఇవాళ మనకు కనిపించింది. అండ్ ఫర్దర్ గా దాని రిలేటెడ్ గా వచ్చే అప్డేట్స్ కూడా స్టాక్ రియాక్ట్ అవుతుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ జాగల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళతో టైఅప్ అయి 5 years కి అగ్రిమెంట్ టైఅప్ అయి ఫారెన్ ఎక్స్చేంజ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారనేలా అప్డేట్స్ వస్తూ ఉండడం. స్టాక్ అనదర్ 6% అండ్ లాస్ట్ 1 year నుంచి నియర్లీ 140% దగ్గరగా స్టాక్ ప్రైస్ మూవ్ అయింది. అండ్ ఫ్రెండ్స్ ఇవాళ కూడా హాస్పిటల్ స్టాక్స్ డౌన్ అయ్యాయి. రెయిన్బో హాస్పిటల్ స్టాక్ నియర్లీ 8% కంటే ఎక్కువ ఫాల్ అయింది. ఫార్టీస్ హాస్పిటల్ 4%, మెదాంతా 4%, కిమ్స్ 4%, మ్యాక్స్ హాస్పిటల్ 2.5 అండ్ నారాయణ హృదయాలయ అండ్ అపోలో హాస్పిటల్స్ కూడా రెడ్ లో క్లోజ్ అయ్యాయి. దీనికి ప్రధాన కారణం ఇక్కడి నుంచి కొన్ని డేస్ బ్యాక్ చేసిన ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేశాను. ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటదని. అండ్ ఈవెన్ ఆ రోజు స్టాక్ ప్రైసెస్ ఫాల్ అయ్యాయి. బట్ అక్కడితో కాదు, ఇది ఫర్దర్ గా కంటిన్యూ అవుతూ వెళ్తే హాస్పిటల్ స్టాక్స్ కు ఒక బిగ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందనేలా వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. సో మస్ట్ అండ్ షుడ్ గా ఈ హాస్పిటల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు 3 days బ్యాక్ 1222 న్యూస్ వీడియోని తప్పకుండా అబ్జర్వ్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అందులో ఉన్నాయి. నెక్స్ట్ రైల్టెల్ వాళ్ళకి 88 crores విలువ చేసే ఆర్డర్స్ ఒడిశా నుంచి స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ని అప్గ్రేడేషన్ చేయడానికి వీళ్ళకి ఆర్డర్ లభించిందనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ IRDA వాళ్ళు సరెండర్ వాల్యూ రిలేటెడ్ గా కొన్ని డేస్ బ్యాక్ మనకు ఒక అప్డేట్ తీసుకొచ్చారు. సరెండర్ వాల్యూ ఇప్పుడు ఉంటున్న దానికంటే ఇంకా హైయర్ గా ఇవ్వాలి. అది కస్టమర్స్ అయిన మనకి పాజిటివ్ అండ్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ కి HDFC లైఫ్ కి అండ్ ఇతర కంపెనీస్ కి నెగిటివ్, ICICI ప్రుడెన్షియల్ వీళ్ళకి నెగిటివ్. బట్ దీని రిలేటెడ్ గా మళ్ళీ IRDA వాళ్ళు ఆలోచిస్తున్నారని, దాన్ని కంప్లీట్ గా అలా మన పక్క కాకుండా కస్టమర్స్ పక్కే కాకుండా కంపెనీస్ పక్క కూడా ఆలోచిస్తూ మీడియం గా రేషనలైజ్ చేస్తూ రెండు పక్కల బెనిఫిట్ ఉండేలా, అంటే ఇప్పుడు మన పక్కే బెనిఫిట్ ఉండేలా ప్రీవియస్ గా అప్డేట్స్ ఉన్నాయి. ఇప్పుడు కంపెనీస్ పక్క కూడా బెనిఫిట్ ఉండేలా సరెండర్ వాల్యూ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకుంటారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రీవియస్ గా అప్డేట్ వచ్చినప్పుడు HDFC లైఫ్ అండ్ ఇతర లైఫ్
లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో ఒక బిగ్ ఫాల్ కనిపించింది. బట్ అగైన్ దాన్ని రేషనలైజ్ చేయడానికి IRDA వాళ్ళు భావిస్తున్నారు, ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ వాళ్ళు భావిస్తున్నారంట స్టాక్ లో ఒక సడన్ జంప్ ఇవాళ మనం చూసాం. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే మీకు ఇవాళ ఉంటున్న ప్రైస్ యాక్షన్ బట్టి అర్థమైపోతుంది ఏవి ఇంపార్టెంట్ లెవెల్స్ అయినా. సేమ్ లెవెల్స్ నే గమనిద్దాం, 22,370 అండ్ 22,430 టు 22,450 ఈ లెవెల్స్. ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే, అప్ సైడ్ కి బ్రేక్ చేస్తే ఒక హ్యూజ్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది టువర్డ్స్ 22,540 టు 560. బట్ అక్కడికి వస్తున్నప్పుడు కాషియస్ గా ఉండండి. నేనైతే ఆ లెవెల్స్ కొంత హార్డ్ గా ఉంటాయని అయితే అనుకుంటున్నాను. అక్కడ కొంత రెసిస్టెన్స్ మార్కెట్ కి కనిపించొచ్చేమో. సో ఎవరైనా బులిష్ గా పొజిషన్స్ ని హోల్డ్ చేస్తుంటే అక్కడ కొంత ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ డౌన్ సైడ్ కి వస్తుంటే మాత్రం 22,250 టు 22,270 ఆ 20 పాయింట్ జోన్ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ ఫర్ నిఫ్టీ. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, అప్ సైడ్ 47,630 అండ్ అబౌవ్ 47,820 అండ్ డౌన్ సైడ్ 47,150 అబిలో 46,870. రేంజ్ అయితే డిస్కస్ చేయట్లేదు, మార్కెట్ డైరెక్షనల్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను విత్ లిటిల్ డిప్. సో కాబట్టి రేంజెస్ లో అడ్జస్ట్మెంట్స్ కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మార్కెట్ ఒకవేళ 22,050 ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ చేసి బిలో క్లోజ్ అవుతుంటే దెన్ రేంజ్ బౌండ్ యాక్టివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. విత్ ఇన్ వెరీ ఫ్యూ డేస్ మార్కెట్ 800 పాయింట్స్ 1000 పాయింట్స్ మూవ్ అయిపోతున్నప్పుడు రేంజ్ బౌండ్స్ కష్టం అవుతాయి. ఇవాళ ఆప్షన్ సెల్లర్స్ కి బెటర్ గానే ఉంటుంది రేంజ్ బౌండ్, ఈవెన్ మంచి మనీ కూడా వచ్చుండొచ్చేమో. బట్ నెక్స్ట్ కమింగ్ డేస్ లో వచ్చే వోల్టైల్ మూవ్స్ లో ట్రాప్స్ ఉంటాయి. కాబట్టి మార్కెట్ రేంజ్ బౌండ్ లో ఉందన్న ఒక కన్ఫర్మేషన్ వచ్చాకే రేంజ్ బౌండ్నెస్ గురించి మాట్లాడుకుందాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.